హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీరాజ్. సో ఈరోజు చాలా అథెంటిక్ విలేజ్ స్టైల్ మీల్స్ ప్లేస్కి వచ్చేసాము. చూసారు కదా నా పక్కన ఏముందో. సో మీకు ఇంకా సర్ప్రైజ్ ఉన్నాయి. యాక్చువల్లీ బేసిక్గా మనకి అరిటాకులో భోజనం పెడతారు. మోర్ దెన్ 35 ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో అంబియన్స్, అసలు ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అన్నీ చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇన్ని ఐటమ్స్తో పాటు రైస్, ఇంకా రాగి ముద్ద వస్తుంది. రాగి ముద్దలో ఇట్లా మంచిగా హోల్డ్ చేసుకొని, వావ్. సో చూసారు కదా ఎన్ని ఐటమ్స్ వచ్చాయో. అవన్నీ వెజ్ ఐటమ్స్, అవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్. వీటి అంటే అసలు ఏమేమి వచ్చాయి ఈ బంతి భోజనంలో అనేది మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మరి మేమేం చేయాలి బ్రో చూడాలంటే చూడండి, చూసాక విజిట్ చేయండి. జీరా రైస్ అంట ఇక్కడ ఇప్పుడు కొంచెం చాలు, బస్ హౌస్ఫుల్ అయిపోయింది. ఏంటి అరిటాకు హౌస్ఫుల్. ఇంకా ఉందా ఇక్కడ? డన్. మీరు అనుకోవచ్చు, బ్రో ఇన్ని తింటామా మనిషి అన్నాక ఇన్ని తింటాడా అంటే, అంతా ఫుల్ తినేక్కర్లేదు, అన్నీ ట్రై చేయొచ్చు. బేసిక్గా మనం ఒక బఫే తింటున్నామంటే అన్నీ కొంచెం ట్రై చేయాలి. స్టార్టర్స్ అనేది ఎక్కువ తినాలి, రైస్ ఎక్కువ తినేసి బేసిక్గా అది కాదు. ఓకే, వావ్. రాగి ముద్ద చాలా బాగుంది. రైస్తో ఫిష్. నేను ముందు స్టార్టర్స్ తినకుండా ఇవి తింటున్నా, ఎందుకంటే ఈ స్మెల్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాను. మామూలుగానే నాకు రైస్ అంటే పిచ్చి. సో డైరెక్ట్ రైస్ దగ్గరికి వెళ్ళిపోయి. బాగుంది ఫిష్ కూడా. బేసిక్గా చాలా చోట్ల నేను ఫిష్ తిన్నాను, కానీ ఏదో ఒక కుకింగ్ చోట సంథింగ్ ఏదో రాంగ్ అయ్యి మనకి టేస్ట్ సరిగ్గా ఎక్కడో మిస్ అవుతుంది. కానీ ఇక్కడ ఫ్లేవర్ బాగుంది. వావ్, క్రేజీ. ప్రాన్స్ ఉంది, ఎగ్ బుజ్జి ఉంది. పోలే, చాలాసేపు స్టార్టర్స్ వెయిట్ చేస్తున్నాయి, ఒకటి తినేద్దాం. వీళ్ళు ఇవ్వడం కూడా వేడికి ఇచ్చారన్నమాట, ఏదో ఎప్పుడో వండేసి. క్రేజీ ఉందండి. సో ఈ ఐటమ్స్ అన్నీ నేను అసలు ఎన్నో వస్తాయి, ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో పెడతాను. వెజ్ ఐటమ్స్ అయితే అన్నీ సూపర్ని ఆల్రెడీ ట్రై చేశాను. రాగానే ఫస్ట్ నేను స్వీట్ తినేసాను. మనకి ఇంకా ఐస్ క్రీమ్ వస్తుంది, పాన్ వస్తుంది. సో ఇన్ని ఐటమ్స్, ప్రైస్ వచ్చి ఓన్లీ 749. ఓకే, మోర్ దెన్ 30+ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా విజిట్ అవ్వండి. చూసారు కదా అంబియన్స్ ఎంత బాగుందో. నేను కంప్లీట్గా మీకు లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, కరెక్ట్గా మ్యాప్ లింక్తో సహా. డెఫినెట్గా మీరు వచ్చి ప్లాన్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక విలేజ్ స్టైల్లో మంచి ఫుడ్ తిన్న ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో నేను ఇంకా పాన్ ఐస్ క్రీమ్ తినేసి సెలవు తీసుకుంటాను. సో ఈ రోజుకి ఇదే లాగ్. మరిన్ని ఫుడ్ లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ దెన్ బాయ్.